హాయ్ వివర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇవాళ ఒక ఓల్డ్ రెసిపీ ట్రై చేద్దామండి. రెసిపీ పేరు గోంగూర పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థములు: 2 కట్టల గోంగూర ఇలా ఒలిచి ఉంచుకోవాలండి, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలండి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒలిచి ఉంచుకున్న గోంగూరని ఇలా శుభ్రపరచుకోవాలి. తరువాత ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 100 గ్రాములు పచ్చిమిరపకాయల్ని ఇలా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇలా సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని ఉంచాలి. తరువాత అదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూరను మొత్తం దాంట్లో వేసుకోవాలి. ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులో వేసుకోవాలి. మూత మూసి 2 నిమిషాల తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్యలో ఇలాగా 1-2 సార్లు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గోంగూర ఉల్లిపాయలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా వేయించిన ధనియాలు జీలకర్రని ఇలా రోట్లో మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా వేయించిన పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం కారాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం రోట్లోకి వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. తరువాత కారం తక్కువ అనిపిస్తే తీసి ఉంచిన కారాన్ని మరికొంచెం వేసుకొని నూరుకోవాలండి. ఈ పచ్చడి 2 రోజులు నిలువ ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి తయారు అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కుకింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.